హాయ్ అండి. నేను చిన్న స్టోరీ చెప్తానండి. ఒక ఊర్లో ఒక గురువుగారు ఉండేది. అయితే గురువు అంటే అన్నీ తెలిసి ఉంటాయని అందరూ ఆ ఊర్లో వాళ్ళు వచ్చేవారు. ఏదైనా ప్రాబ్లమ్స్, సమస్యలుంటే వస్తే వాళ్ళకి చెప్పేవాడు. అయితే ఒకరోజు ఒకతను వచ్చాడు. ఆయనకి ఇంట్లో గొడవలు అయితేనే వచ్చిండు. అతన్ని కూర్చోమంటారండి. కూర్చుంటాడు. అతను కూర్చున్నాక ఈయన గురువుగారు ఏం చేస్తారంటే భార్యను పిలిచి ఒక దీపం తీసుకురమ్మంటాడు. దీపం తీసుకొనొస్తది భార్య అక్కడ పెడతది. అది పట్టపగలు టైము. అయితే మళ్ళీ పిలిచి ఒక లడ్డూ తీసుకొని రమ్మంటాడు. లడ్డూ తీసుకొని రమ్మంటే ఆమె ఏం చేస్తది దంతిక తీసుకొస్తే గురువుగారు తీసుకొని పక్కన పెడతారు. అయితే ఈ అడగడానికి వచ్చిన అతనికి ఆలోచిస్తాంటాడు. ఏంది పట్టపగలే ఆమెను భార్యను పిలిచి గురువుగారు దీపం తెమ్మన్నాడు. మళ్ళీ స్వీటు లడ్డూ తీసుకురమ్మంటే ఆ భార్య దంతిక తీసుకొచ్చింది. అసలు వీళ్ళే సరిగ్గా లేరు. ఒకరి మాట ఒకరు ఇట్లా ఉన్నది వీళ్ళకు. వీళ్ళు నాకేం చెప్తారని అతను మనసులో అనుకుంటా ఉంటాడు. గారి భార్య ఏమనుకుంటదండి అంటే, దీపం తెమ్మన్నాడంటే అక్కడ ఏదో ప్రయోజనం ఉన్నది గాబట్టి గురువుగారు దీపం తెమ్మన్నదని ఆలోచించుకుంటది. అలా ఆలోచిస్తది. అయితే గురువుగారు లడ్డూ తెమ్మంటే దంతిక తెచ్చిందంటే ఇంట్లో లడ్డూలు లెవ్వని గురువుగారు ఆలోచిస్తాడు. అక్కడ ఇంత ప్రశాంతంగా ఉంటదండి. లేకపోతే పట్టపగులు నన్ను దీపం తెమ్మన్నావని గొడవే గదా! మనం సరి అయిన ఆలోచనిస్తే అలా ఉంటదండి. ఏ గొడవలైనా గూడా మన సైడ్ నుంచే ఆలోచిస్తామండి. మరి ఇతరుల గురించి గూడా మనం ఆలోచించాలి. అప్పుడే ఏ గొడవలుండయి. ఆలోచించకనే ఈ గొడవలు, ఇంట్లో చికాకులు ఇవన్నీ ఈ చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవల దాకా అయితానండి. మనం ఇతరుల ప్లేస్‌లో ఉండి వాళ్ళేం మాట్లాడతారని ఆలోచించి ఎందుకు మాట్లాడుతున్నారో గూడా మనం ఆలోచిస్తే ఏ సమస్యలుండయి. ఇప్పుడు గురువుగారు భార్య గురువుగారు అలా చేశారు గదండీ! దాని వల్లనే ప్రశాంతంగా ఎవ్వరిదైనా ఎవ్వరేది జెప్తాలో మనం శ్రద్ధగా వినాలండి. విన్నప్పుడు ఏ గొడవలు రావు. లేకపోతే చిలికి చిలికి గాలివానలాగా ఏ భార్యాభర్తలకు డైవర్స్ దాకా పోతారు. ఇంకా ఇంట్లో ఫ్యామిలీలు గూడా చికాకు పడతాయి. అలా చేయకుండా ప్రతి ఒక్కటి మనసు పెట్టి ఆలోచించి మాట్లాడండి. హ్యాపీగుండండి.